నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద డ్రామా నేను ఒంగోలులో మనం అంతా కూడా చూసాం. ఆయన ఎన్నికల్లో వచ్చింది అంటేనే ఏదో ఒకటి క్రియేట్ చేయటం, ఏదో ఒకటి సానుభూతి కోసం చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా కొత్త ఏం కాదు అతని డ్రామాలు, యాక్షన్ అంతా కూడా. ఆయన పోయినసారి 19 ఎలక్షన్స్లో కమ్మపాలెం దాంట్లో ఒక మేజర్ డ్రామా ఆడి ఆ ట్రాప్ ఒకటి మన ఎన్నికలకు కూడా కొంచెం అది మేజర్గా ఇబ్బంది జరిగే పరిస్థితులు తీసుకొచ్చారు. కమ్మపాలెం ఇష్యూ జరిగినప్పుడు యాక్చువల్గా మేము ఆ రోజు బాబు గారితో మీటింగ్లో విజయవాడలో ఉన్నాం. ఆ రోజు రేపు పార్టీ ఆఫీసు ఓపెన్ చేస్తామని చెప్పేసి కమ్మపాలెంలో ముందు రోజు రాత్రి సైలెన్సర్లు తీసిన మోటార్ సైకిల్ని బజారంతా కూడా సౌండ్ వేసుకుంటా తిరిగి ఒక మోటార్ సైకిల్ కట్టి ఆ మోటార్ సైకిల్ చేత ఈడ్చుకుంటా వెళ్ళి అక్కడ అందరిని కూడా ఏకుంజాన 3-4 వరకు బజార్లన్నీ తిప్పి ఆడోళ్ళు అడిగితే రేపు వాసన్న వస్తున్నాడు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పేసి వాళ్ళ ఆడోళ్ళు ఎవరిని అడిగితే అయితే ఇవన్నీ చేస్తారా అని అడిగితే వాళ్ళని బూతులు తిట్టి అవన్నీ కూడా ఆ రోజు ఇబ్బందుల పాలు చేశారు. దానికి జనాలలో కూడా మహిళల్లో కానీ అందరిలో కూడా వాళ్ళు సీరియస్ అయిపోయి వస్తే చేసుకొని పోవాలి తప్పితే ఈ రకంగా రాత్రిపూట సైలెన్సర్లు తీసేసి సౌండ్ చేస్తా తిరుగుతా సైకిల్ పెట్టేసి ఊరంతా బజార్లు తిప్పటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయన రాకూడదు అని చెప్పేసి రోడ్డు మీద కూర్చున్నారు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎస్పీ ఆ రోజు సెలవులో ఉంటే మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నాకు అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేశారు. వాళ్ళు ఈ విధంగా జరుగుతుందండి, ఇది పెద్దది అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తే నేను కూడా మన వాళ్ళకి చెప్పా, వస్తే వచ్చాడు ఓపెన్ చేసుకొని పోనీయండి, ఎందుకు అవసరం లేదులే అని చెప్పేసి. వాళ్ళని రాత్రి అంతా ఇట్లా చేశారు, రాత్రి పరిస్థితులు జరిగినాయని చెప్పేసి వాళ్ళు ఆ రోజు చేస్తే దాన్ని తీసుకొచ్చి కుల రాజకీయం పెట్టి అంటే కమ్మోళ్ళు ఉంటేనే జరుగుద్దా అని చెప్పేసి ఒక కులాన్ని బేస్ చేసుకొని మిగతా క్యాస్ట్లో దాన్ని అంతా కూడా ఆ రోజు ఎన్నికలప్పుడు పెద్ద గ్లోబల్ ప్రచారం చేసి దాన్ని అన్నీ కూడా చేశాడు. సరే అప్పుడు అయిపోయింది. నిన్న కొత్త తెర పెట్టాడు. రేపు నిన్న ఒక కార్పొరేటర్ చేరాడు, ఇంకా కొంతమంది చేరుతున్నారు. రోజుకు ఒకరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయనతో ఉండేవాళ్ళంతా కూడా ఆయన మీద ఒక నమ్మకం లేకుండా ఒక వేవ్గా ఈరోజు అందరూ కూడా పార్టీలో చేరుతా పార్టీ స్ట్రెంత్ అవుతూ ఉంటే దాన్ని ఏదో విధంగా చేయటానికి ఒక ఉద్దేశంతో నిన్న ఒక పని చేశాడు. దాన్ని ఏం చేస్తున్నాడు, వాళ్ళ కోడలని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళతో కూడా రాజకీయం చేపించే దుర్మార్గుడు ఈ బాలినేని అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మేమేమో నిన్న 21వ డివిజన్లో మేము అక్కడ జాయినింగ్స్ ఉంటే నేను అక్కడ ఉన్నాను. అది అయిపోయిన తర్వాత 50వ డివిజన్లో మాకు డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఈలోపు 37వ డివిజన్లో వాళ్ళ కోడలు తిరుగుతుందని కూడా మాకు ఎవరికి తెలియదు. అసలు జరిగిన తర్వాత మాకు కూడా తెలిసింది ఏంటంటే ఆమె కూడా ఆ ఏరియాలో తిరుగుతుందని తెలిసింది. ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఒక అపార్ట్మెంట్కి వెళ్తే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు వాచ్మ్యాన్కి చెప్పేసి మాకు ఇక్కడ ఎవరు రాబడలేదని చెప్పేసి వాళ్ళు చెప్తే ఆమెకే చెప్పారంటే వాచ్మ్యాన్ ఎవరు వద్దంటున్నారని చెప్పేసి ఆమె ముందుకు పాస్ అయిపోయింది. పాస్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే అపార్ట్మెంట్లో ఉండే ఆమె వచ్చేసి వాలంటీర్ ఉందని చెప్పేసి వాలంటీర్కి ఒక ఫోటో తీశారని. ఫోటో తీస్తే ఆ వాలంటీర్ నా ఫోటో ఎందుకు తీస్తావని చెప్పేసి వాళ్ళిద్దరు సంభాషణ. అది ఆమె తిరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో. తిరిగినప్పుడు వీళ్ళు ఏదో మాట్లాడుకొని నా ఫోటో తీసేయమని ఆమె ఎలక్షన్ కమిషన్ పంపిస్తాను వాళ్ళు వాదన జరిగింది. తర్వాత వచ్చేసారు. ఆ బజార్ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అటు సైడ్ తిరుగుతూ వచ్చినప్పుడు మళ్ళీ ఈ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చి వాళ్ళ కోడలు వచ్చేసి మేము కొంతమంది కన్నా ఇచ్చి వెళ్తామని చెప్పేసి ఆమె అడిగితే సరే మీ ఇష్టం అని చెప్పేసి గేట్లు తెరిచారు. అంతేనంట. గేట్లు తెరిచిన దానికి ఆమె ఏమో పక్కకి వెళ్ళింది. టకామని ఒక 40 మంది వచ్చేసి ఆమెను పట్టుకొని కొట్టారు. వాళ్ళ కొడుకులు అడ్డం పోతే కొడుకులను కొట్టారు. ఇది వాస్తవం జరిగింది. ఆమె మీద నెట్టారు, ఆమెను ఇష్టం వచ్చినట్టు ఆమెను మాట్లాడారు. ఇవన్నీ కూడా నువ్వు ఏదో పెట్టి ఒక నటనలో నీకు ఇవ్వాలి, అవార్డు కూడా ఇవ్వాలి. నువ్వు చేసే పనులు, నువ్వు చేస్తున్న యాక్టివిటీని చూసుకొని మీరు ప్లాన్డ్గా అంతమంది 50 మంది ఒకసారిగా వచ్చారు అంటే మీరు ప్లాన్ చేసుకొని కారపొడులు ఏంటండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కారపొడిలో పెట్టుకొని తిరిగింది నువ్వు.
కారపొడులు అంటారు. అసలు జరగని సందర్భం అదేం తెలియని విషయాలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే కారాలు పెట్టుకొని వచ్చారని చెప్పి జనాల్ని మాయ చేసి జనాలకి ఈరోజు ప్రజలకి ఏదో రాంగ్ మెసేజ్ పంపడానికి నువ్వు చేస్తుంది అది. వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు అడ్డం వస్తే వాళ్ళ పిల్లలను కొట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ కార్పొరేటర్గా నిలబడ్డ అబ్బాయి వాళ్ళకి మోహన్కి ఫోన్ చేస్తే మోహన్ వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చేశాడు. నేను 21లో జాయినింగ్స్లో ఉన్నాం, మేము ప్రోగ్రాంలో ఉన్నాం, ఇట్లా గొడవ అయిందంట అని చెప్తే సరే నేను 50 డివిజన్కి వెళ్తా, వచ్చి పలకరించిపోతాను అని నేను చెప్పా. 15 నిమిషాలు స్పాన్ అప్పుడు. అవన్నీ అయిపోయిన తర్వాత మేము బయలుదేరి ఆ డివిజన్ కాడికి వచ్చే లోపలికి 15 నిమిషాల్లో మోహన్ ఎక్కడ ఏ లైన్ ఏందని అడిగితే నేను రోడ్డు మీద ఉంటానన్నా అని చెప్పాడు. సరేనమ్మా రోడ్డు మీద ఉండి నేను వస్తున్నాను, బయలుదేరుతాను 10 నిమిషాల్లో అని చెప్పా. 10 నిమిషాల్లో నేను వచ్చే లోపల రోడ్డు మీద ఉన్నాడని ఒకడు ఇంకొక ఇద్దరు మనోళ్ళు నిలబడి ఉంటే అతను పట్టుకొని ఇష్టారాజ్యంగా కొట్టి అందరూ గంజాయి తీసుకొని మందు తాగిన వాళ్ళ చేత కొట్టించి మళ్ళా పైపెచ్చు 32 మీద మనోళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ అమాయకుడి మాదిరి మా ఇంటి వాళ్ళ జోలికి వచ్చావు, మా ఇంటి జోలికి వచ్చావు, మా ఇంటికి ఎవడొస్తాడు మీ ఇంటి జోలికి? మానవత్వం ఉన్నాడు ఎవడట్ట మాట్లాడు? అందరు ఆడవాళ్ళు తిరుగుతున్నారు. ఎవరన్నా ఇప్పుడు మా వాళ్ళు పోయినప్పుడు కూడా కొంతమంది ఇష్టం లేని వాళ్ళు మాకు అవసరం లేదు మీ పాంప్లెట్ అనేవాళ్ళు ఉన్నారు. ఎవరు పోయినా కూడా పోతే కూడా సరేనమ్మా దండం పెట్టి వెళ్తుంటాం. కొంతమంది పాంప్లెట్ చించేసి పైన వేసినవి కూడా ఉన్నాయి మా వాళ్ళు పోయినప్పుడు. ఆయన గొడవ పెట్టుకుంటారా ఎవరన్నా? అంటే దీనికి ఏదో పెద్ద రాజకీయం చేయాలని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మా కుటుంబం మీదకి వచ్చి 100 సార్లు చెప్తావు నువ్వు. ఎవరు కూడా ఆడవాళ్ళు జోలికెళ్ళే సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు, అది గుర్తుపెట్టుకో. దీన్ని రాజకీయం చేసేది ఏమంటే కులం అంటావు, ఒక సామాజిక వర్గం అంటావు. పోయినసారి ఇదే తీసుకొచ్చావు, కమ్మపాలెం రాకూడదా అని. ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చేసి కులం అంటావు. మీ కులాల్లో ఎవరన్నా ఒక్కడినన్నా మేము తప్పు 5 ఏళ్లలో ఇబ్బంది పెట్టానా అంటున్నావు. ఎంతమందిని ఇబ్బంది పెట్టావో నీకు తెలియదు. ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడతారు నాకు అర్థం కావట్లా. ఎంతమందిని ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేసావు నాకు తెలియదా? నీకు తెలియదా? మా మీద 23 కేసులు పెట్టావు, అందరి మీద 60 మంది మీద నీ ఇష్టారాజ్యంగా మీరే కొట్టడం, మీరే కేసులు పెట్టడం. దానికి పోలీసు వాళ్ళు ఏమో మీకు వచ్చారు పలకటం. మళ్ళీ ఏమో మా ఫ్యామిలీ జోలికి వచ్చావు, మా ఫ్యామిలీ జోలికి వచ్చావు, ఏ జనార్దన్ అని మాట్లాడుతున్నావు. ఆలోచించుకో, వయసులో పెద్దోడివి, నువ్వేం మాట్లాడుతున్నావో నీ సంస్కృతి ఏందో గుర్తుపెట్టుకో. ఆమెను అడ్డం పెట్టుకొని ఓడిపోతున్నావు, అందరూ ఒక సైడ్ అవుతున్నారు అనేది నీకు అర్థమవుతుంది. పక్కన నీ డబ్బుతోటి నీ ఇష్టరాజ్యంగా అవినీతి డబ్బు ఒకటి పెట్టుకొని 1-2 లక్షలు ఇస్తున్నా కూడా ఎవరు పోకపోతుంటే పిల్లలకి కండవలు వేసుకుంటా ఈరోజు దాన్ని ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి నువ్వు ఈరోజు మళ్ళా కులం పైన ఎత్తావా? ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? మేము వచ్చాము, వాళ్ళని కొట్టారు, వాళ్ళని తీసుకొని పోయి ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళాము. ఎస్పీ గారికి దెబ్బలు కూడా చూపించాము. మా దగ్గర ఉండే వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించాము, ఎవరు కొట్టారు ఏం చేశారు అనేది. ఆయన ఏమన్నాడు, మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను, మీరు ఇమీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మన శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు ఎస్పీ గారి దగ్గర కలిశారు. ఆయన తర్వాత మేము రిమ్స్కి తీసుకెళ్ళేటప్పుడు డిఎస్పీ గారు ఉండి ఏమన్నారు, ఇంతమంది ఎందుకండి, మీరు అందరినీ పంపించేసేయండి, మీరు ఏదో 10 మంది వచ్చేసి అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పి డిఎస్పీ చెప్పాడు. అందుకని చెప్పేసి మేము అందరం కూడా వెళ్ళిపోండి, ఇంక అందరూ వెళ్ళండి, గొడవలు ఎందుకు మనకి, ఎలక్షన్ టైంలో ఇట్లాంటివి కావాలని చేస్తుంటారు, ఏదో ఒకటి ఇరికేయాలనో ఏదో ట్రాప్ చేయాలని చూస్తుంటారు, మనకు అవసరం లేదు, మనకు ఓటు బ్యాంక్ ఉంది, మనం కరెక్ట్గా ఉన్నాం, పద్ధతి ప్రకారంగా పోతున్నాం కాబట్టి అందరినీ వెళ్ళమని చెప్పాము. అప్పటికి మన వాళ్ళు ఏదో ఒక 150 మందో 100 మందో నాతో పాటు అక్కడ దాకా వచ్చారు. మేము వెళ్ళాము, ఓపీ దగ్గర రాపించుకున్నాము, అవన్నీ చేసాము ఆడే కూర్చొని. మేము పోకముందే వాళ్ళని ఒక 3 బ్లేడ్ పెట్టేసి వాళ్ళే గీక్కొని వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళు కేసులు పెట్టిస్తారు. వాళ్ళు 4 మీద చెప్తే రాత్రి మళ్ళీ డిఎస్పీ వాళ్ళు వీళ్ళు పిలిపించి ఎస్సీఐ ఆమెను కూర్చోబెట్టుకొని ఎస్సీ యాక్ట్ 30 మంది మీద పెడతారు కేసు. మళ్ళీ మన వాళ్ళ మీద పెట్టి మేమేమో ఆ రూమ్లో ఫస్ట్ ఎయిడ్ చేసే రూమ్లో మేమంతా అక్కడ లోపల వాళ్ళ స్టిచ్చింగ్స్ అన్నీ వేస్తూ ఉంటే ఆ లోపల కూర్చొని నేను ఆ స్టిచ్చింగ్ చేపిస్తూ ఉంటే నువ్వు 400 మందితోటి నీకు ఇచ్చారా, పోలీసు వాళ్ళు చెప్పారో ఎవరు చెప్పారో, 400 మంది పెద్ద ఏదో హీరో మాదిరి ఒక కార్లు వేసుకొని వచ్చేసి జిందాబాద్ అంట హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు, నువ్వు 5 సార్లు గెలిచేవే, నీకు ఆ మాత్రం తెలవదా?
అన్నారు అంటావు, పెద్ద సీనియర్ అంటావు. హాస్పిటల్కి ఎట్టా రావాలో నీకు తెలియదా? నీకు అసలు వచ్చేవాడివి నీ పేషెంట్లు చూడాలనుకున్నవాడివి నువ్వు 10 మందితో రావాలి. నువ్వు ప్లానింగ్తో వచ్చేసి ఒక 400 మందితోటి వచ్చి ఒక్కసారిగా బయట అక్కడ మనోళ్ళు ఉంటే వాళ్ళందరినీ పట్టుకొని కొట్టటము, ఆడుండే అద్దాల భాగాలు కొట్టటము, పేషెంట్స్ లోపల ఎమర్జెన్సీ వార్డు, అది ఎమర్జెన్సీలో పేషెంట్స్ కండిషన్ బాగలేని వాళ్ళంతా కూడా బెడ్ మీద ఉంటే అద్దాల భాగాలు కొట్టి జిందాబాదులు చెప్పుకుంటా మేముండే రూమ్కి అటాక్ చేయబోయి ఏం చేయాలనుకుంటున్నావు? అదే నీలాంటి పని కానీ నేను కూడా చేస్తుంటే నేను ఒక 500 మంది మా వాళ్ళందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ అక్కడ రాని ఉంటే అంటే తన్నుకొని ఒక 4 చచ్చిపోతే ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎంతమందిని చంపాలనుకుంటున్నా? అన్నీ ఉన్నాయి, సీసీ ఈ పుట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఎంతమందితో వచ్చావో నీకు పోలీసు వాళ్ళు దగ్గరుండి లోపలికి వెళ్ళండి అంటాం. మన వాళ్ళందరినీ బయటికి నెట్టడం ఉండేవాళ్ళని. కొంతమంది ఎల్లో షర్ట్ వేసుకున్నాను పట్టుకొని కొట్టేశారు, వాడు ఎవరో కూడా తెలవకుండానే. ఒక అతను ట్యాగ్ వేసుకొని ఉన్నాడు, పార్టీ ట్యాగ్, ఆ ట్యాగ్ వేసుకున్నాను పట్టుకొని కొట్టేశారు. మీ ఇష్టారాజ్యంగా కొట్టుకుంటా పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని, సరే ఈ అపార్ట్మెంట్కి రాలేదనుకుంటారు అంతే. మేము రాలేదనుకుంటే దండం పెట్టి పోతున్నాం మేము. నువ్వు ఇంట్లో లోపల పోయి కొట్టిస్తావా మనుషుల్ని పెట్టి? అసలు ఆమెను ఒక్క మాట అన్నారా ఎవరన్నా? ఆమె నెట్టారంటున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావే, ఒక్క మాట ఆమె ఉందనేది కూడా ఎవరికి తెలియదు. మాకు ఆ డివిజన్లో తెలిసేమో. ఒక్క మాట ఆమెను ఏమన్నా అనుంటే రా అక్కడికి వెళ్దాం. నిన్ను ఎవరన్నారో ఆమెను ఏమన్నా అన్నారో ఆడే కావాలంటే తెలుసుకుందాం. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తావు? లేదా నువ్వు సాయిబాబా గుడికి అంటున్నావు కదా, రా అక్కడ ఎవరన్నా అన్నారేమో నువ్వు ఒట్టేయి, ఆమె చేత ఒట్టేపించు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఇంకా కూడా దొంగ రాజకీయాలు చేయటం, దానికి ఏమనాలో మాకు అర్థం కావట్లా. ఆ గోలా తిరుపతిరావుని నేనేమన్నావు? మీకు ఉంటారు ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి వాళ్ళని ఇబ్బంది పెడతావు, వాళ్ళని ఇంట్లో పిల్లల్ని ఆ తల్లిని కొట్టినప్పుడు బాధ అనేది మీ ఇంటికి వస్తే మీకు తెలుసుద్ది అని చెప్పేసి అన్నాను తప్పితే ఇంటికి వచ్చి కొడతానని ఏదేదో మాట్లాడానని చెప్పేసి ఏదో మాట్లాడతావు ఏంటో నాకు అర్థం కాదు. పోయినసారి అదే చేసావు, ఇప్పుడు అదే చేసావు. దీన్ని ఎవ్వరు కూడా నమ్మరు, నువ్వు గుర్తుపెట్టుకో. అదేమంటే కులము అని చెప్పేసి కులాలని ట్రాప్ చేసి అది చేసే పరిస్థితిలో ఉండదు. అందరి మీద, చాలామంది మీద ఎన్ని కేసులు పెట్టావో, ఎంతమంది మీద పెట్టావో, ఎంతమందిని ఇబ్బంది పెట్టావో, హాస్పిటల్ మీద పడి కూడా ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసావో, బెదిరించి. ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నా? నువ్వు ఏదైనా ఉంటే చూసుకో, ఓట్లు అడగటమా లేకపోతే ఏం చేయాలనేది చేసుకో. అంతేగాని పొద్దుగుకులు ఇట్లాంటివి పెట్టుకొని ఆడవాళ్ళను పెట్టుకొని గెలవాలనే ఇట్లాంటి నాయకుల్ని సినిమాల్లో చూస్తున్నాను తప్పితే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేది కూడా ఇప్పుడు ఒకటి తెలుస్తూ ఉన్నాయి. ఎవరినన్నా పెట్టుకొని చూస్తారా ఇంట్లో వాళ్ళని పెట్టి? ఆమెను ఒక్క మాట ఎవరన్నా అన్నారు అసలు? ఆ వాలంటీర్కి ఆమెకి జరిగిన సంభాషణని దాన్ని పెద్ద భూతద్దంలో చూపించేసి దాన్ని ఏదో మేమేదో అన్నట్టు, అసలు వాళ్ళు ఉన్నారో కూడా తెలియదు, వాళ్ళు అక్కడ తిరుగుతున్నారో తెలియదు. ఎవరికి వాళ్ళు అందరూ తిరుగుతూ ఉంటారు. ఎవరన్నా సంస్కారం అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకొని మాట్లాడరు ఎవరు. ఆ పద్ధతిలో అసలు సంస్కృతే కాదు ఇక్కడ. దాన్ని భూతద్దంలో చూపించేసి మా ఫ్యామిలీని అనే సింపతి కోసం చూస్తున్నావా? నువ్వు చేసిన అరాచకాలకి ఇంకా సింపతి కూడా రాదు నీకు. నువ్వు ఎన్ని కట్లు పెట్టుకున్నా కూడా ఇవన్నీ కూడా రాదు. నేను ఒకటే వీళ్ళకి కూడా చెప్తున్నా, పక్కన ఉండేవాళ్ళు నిన్న అతిగా తాగేసి వచ్చి పిచ్చిగా మా వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళకి కూడా రేపనే రోజు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అబ్బా కొడుకులు ఇద్దరు ఉండరు ఊళ్ళో, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎక్కడికి పోరు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కావాలంటే ఓట్లు వేయించుకోండి, లేకపోతే ఏమైనా డబ్బులు ఇచ్చుకుంటారో ఇంకోటి ఇచ్చుకుంటారో చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. అంతేగాని కొట్టేసి పార్టీ వాళ్ళని అందరిని కూడా కొట్టి మీ ఇష్టం వచ్చినట్టు భయప్రాంతులు చేస్తే ఉనికిపోతారో లేదా భయపడతారో అనేది మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టే కొంది ఆ కసి ఇంకా పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత మందిని ఈరోజు 5 ఏళ్ళలో ఇబ్బంది పెట్టారో అంత కసి జనాల్లో ఇంకా ఉంది.